సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కూతుర్లు తన సొంత బాబాయ్తో కలిసి కన్న తల్లిని అతి దారుణంగా ఘోరాతి ఘోరంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. అసలు ఈ కేసు ఏంటి? ఈ కేసులో ఏం జరిగింది? అసలు ఆ మహిళని వీళ్ళు ఎందుకు చంపారు? కన్న తల్లినే హత్య చేయాల్సిన అంత పరిస్థితి అసలు వాళ్ళకి ఏమొచ్చింది? దీనికి వాళ్ళ బాబాయ్ ఎందుకు చేతులు కడిపాడు? ఇది తప్పు. తను నీ కన్న తల్లి అని చెప్పాల్సిన సొంత బాబాయే కన్న తల్లిని చంపేస్తుంటే అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయాలి అన్న ఒక ఆలోచన కూతుర్లకి వచ్చినప్పుడు ఆ బాబాయ్ ఖండించకుండా వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశాడు? దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాటజంగాలపాలెంలో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటుంది. భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కూతుర్లని వాళ్లే లోకం, వాళ్లే సర్వస్వం, వాళ్లే తన జీవితం అనుకుని తన జీవితాన్ని వెల్లదీస్తున్న తరుణంలో పెద్ద కూతురికి 18 ఏళ్ళు పైగా ఉంటాయి, చిన్న కూతురికి 15 సంవత్సరాలు. సో ఇద్దరు బయటే ఉండి చదువుకుంటున్నారు. అయితే ఇది ఇలా ఉన్న ఈ తరుణంలో చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో తన కన్న తల్లి దగ్గరికి రావడం జరిగింది. ఏదో సెలవులు అయ్యి ఉండొచ్చు, లేకపోతే సెలవు తీసుకుని తను చూడాలనిపించి వచ్చుండొచ్చు. తినైతే ఈ చిన్న పాప ఎవరైతే ఉందో తన కన్న తల్లి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో తను అంటే ఆల్రెడీ వీళ్ళ మధ్య కూతుర్లు తల్లి మధ్య చిన్న వివాదాలు నడుస్తున్నాయి. అవేంటి అంటే తను ఆన్లైన్ బెట్టింగ్ లో మనీ పోగొడుతోందని, ఆస్తి మొత్తం కరగదీసేస్తోంది, ఇలా బెట్టింగ్స్ లో పెట్టి ఆస్తి మొత్తం నాశనం చేస్తోంది అని, అలాగే ఇతరేతర వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంది, మా ఇంటి పరువు తీసేస్తోంది అని చెప్పి కొన్ని వీళ్ళ మధ్య అయితే వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఆ ఫోన్ లో అశ్లీల చిత్రాలు, అలాగే వేరే ఇంకొక పర్సన్ తో మాట్లాడుతున్న అంటే కొంచెం శారీరక సంబంధాలకు సంబంధించిన కొన్ని ఒక కూతురుగా చాలా బాధనే కలిగిస్తాయి. దానికి మనం ఖచ్చితంగా తప్పనైతే మాట్లాడుకోకూడదు. ఎందుకంటే తన కన్న తల్లి వేరే పర్సన్ తో ఇలాగా తన తండ్రి కాకుండా వేరే పర్సన్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది, అశ్లీలంగా వాళ్ళతోటి ఫొటోస్ దిగింది అని తన కూతురు కంట ఎప్పుడైతే పడిందో తన గుండె పగిలిపోయిన సంఘటన ఖచ్చితంగా జరుగుద్ది అది. అండ్ ఈ టైంలో చిన్న పాప ఎవరైతే ఉందో వెంటనే తన అక్కకి కాల్ చేయటం, వాళ్ళ అక్క ఇంటికి వచ్చేయటం, వీళ్ళిద్దరూ కలిసి తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్, ఇతన్ని బాగా గుర్తుపెట్టుకోండి, తన బాబాయ్ తో అయితే ఈ విషయం గురించి అమ్మ ఇలా చేస్తోంది, అమ్మ అలా చేస్తోంది అని వాళ్ళ బాబాయ్ తోటి అయితే వీళ్ళు చర్చించడం జరిగింది. సో ఆల్రెడీ గతంలో వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నాడో ఈ మహిళతోటి ఆస్తులకు సంబంధించిన కొన్ని గొడవలు అయితే నడుస్తున్నాయి వీళ్ళ మధ్య. అది ఎందుకంటే అన్న దేశాలు పట్టిపోయాడు, ఇంకా వదిన పిల్లలే, ఆస్తి కూడా వాళ్ళకెందుకు పోనివ్వాలి? అది కూడా ఉంటే మనమే తీసుకోవచ్చు కదా, మనకే యూజ్ అవ్వుద్ది కదా. ఈ రోజుల్లో డబ్బుకి అడ్డమైన పనులు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే తోవలో ఆస్తిని కూడా వాళ్ళకి ఎందుకు పోనివ్వాలి అన్న ఒక ఆలోచనతోటి ఇతనైతే ఒక క్రిమినల్ మైండ్ తో ఒక ఆలోచన అయితే చేశాడు. మన ఇంటి పరువు తీసేస్తోంది, ఆస్తులన్నీ కరగబెట్టేస్తోంది, ఇలాంటి తల్లి మీకు అవసరమా అని ఒక విషపు బీజాన్నైతే ఆ పిల్లల మైండ్ లో నాటేశాడు. సో ఎప్పుడైతే పిల్లలు తల్లి ఇలా చేస్తోంది, ఆస్తులన్నీ కరగబెట్టేస్తోంది, తను వివాహేతర సంబంధాలు పెట్టుకుంటుంది, సో బాబాయ్ కూడా ఇలాగే చెప్పాడు, ఇది మనకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, మన పరువు పోతుంది అని చెప్పాడు. ఈ సందర్భంలో బాబాయ్ చెప్పిన మాటకి తలొక్కారు. నిజంగా ఇది చెప్పుకోవడానికి కూడా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే భర్త లేకపోయినా పిల్లలే అన్ని, పిల్లలే సర్వస్వం, వాళ్ళని చదువుకుంటూ తినకో పస్తుండో ఏ పనులు చేసుకోనో తను పిల్లల కోసం తన జీవితం మొత్తాన్ని వదిలేసుకుంది, సాక్రిఫైస్ చేసేసుకుని ఆ పిల్లలే నా జీవితం అని బతుకుతున్న ఒక తల్లిని సొంత బిడ్డలే అర్థం చేసుకోకుండా ఈ రకంగా హత్య చేశారు అంటే అది నిజంగా అసలు ఏ కోవలో చూడాలి, దీన్ని ఏ కోణంలో ఆలోచించాలి. సో ఈ క్రమంలో ఆ పిల్లలైతే వాళ్ళ బాబాయ్ తో కలిసి తల్లిని ఎలా హతమార్చాలి అన్న ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. సో తల్లి నిద్రిస్తున్న సమయంలో ఇంటికి వెళ్ళి మంచాలకు కట్టే తాళ్ళుంటాయి కదా, వాటితోటి తల్లి చేతులు కాళ్ళు కట్టేసి తన గుండెల మీద పెట్టుకుని పెంచిన కన్న తల్లి గుండెల మీద కూర్చుని గొంతులో నోట్లో గుడ్డలు కుక్కేసి అతి దారుణంగా కిరాతకంగా హతమార్చేశారు. ఆ సమయంలో ఆ తల్లి అడిగిందంట, నేనేం చేశాను మీకు? నేను మిమ్మల్ని చూసుకున్నాను కదా, ఎవ్వరూ లేకపోయినా మీ కన్న తండ్రి మిమ్మల్ని వదిలేసిన సందర్భంలో నేనే కదా మిమ్మల్ని చూశాను, నేను మీకు ఏం తక్కువ చేశాను, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని ఆ కన్న తల్లి నన్ను చంపకండి అని బ్రతిమాలుకుందంట. రాక్షసత్వం మనసులో పాతుకుపోయిన పిల్లలు ఈ రకంగానే బిహేవ్ చేస్తారు అనటానికి ఈ ఇద్దరు పిల్లలే ఒక ఉదాహరణ.
చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు అన్న సమయంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చెడులు నేర్పించాలి. ఇది కాదు, ఇది తప్పు అని చెప్పి మందలించాలి. కానీ ఈ బాబాయ్ ఏం చేశాడు? ఆస్తిని తన చేత జిక్కించుకోవడానికి కన్న బిడ్డలతోటే కన్న తల్లిని అతి దారుణంగా చంపించేశాడు. సో ఇలాంటి సంఘటనలు అయితే మనం రోజుకొకటి చూస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా బాధ పెట్టే సంఘటన. కన్న బిడ్డలే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కన్న బిడ్డలే, 9 మాసాలు తన కడుపులో మోసిన తన బిడ్డలు ఆవిడ్ని అతి కిరాతకంగా చంపేస్తున్నారు అంటే నిజంగా తల్లి అనుకుని ఉంటది, ఇలాంటి సంఘటన చూసే కంటే నేను ముందే చనిపోయి ఉంటే ఇలాంటి బాధ ఉండేది కాదు కదా, నా బిడ్డల చేతిలోనే చనిపోతున్నానే అని ఆ క్షణంలో ఆ తల్లి ఎంత రోధించుంటదో. ఒక పక్క ప్రాణం పోతుంది, ఒక పక్కన తన కన్న బిడ్డలే ప్రాణం తీసేస్తున్నారు. సో నోట్లో గొడ్డలు కుక్కి హత్య చేసిన తర్వాత కన్న తల్లిని ఎంత దారుణంగా హత్య చేసినా సరే తన తల్లి మీద వీళ్ళకున్న కోపం, పగ, ఉక్రోషం ఇంకా తీరలేదు. సో బయటికి ఎలాగైనా మళ్ళీ తెలిసిపోతుందేమో అన్న భయంతోనో లేకపోతే ఇంకా ఆ కన్న తల్లి మీద వీళ్ళకి పగ తీరకను అతి దారుణంగా చంపేసినా వాళ్ళ కక్ష తీరలేదు, ఆ తల్లి మీద వాళ్ళకున్న కోపం తీరలేదు. ఎవ్వరికీ తెలియకుండా ఒక వాహనంలో ఈ ఇద్దరు కూతుర్లు, ఆ బాబాయ్ ముగ్గురు కూడా ఒక వాహనంలో ఆ చంపేసిన ఆ డెడ్ బాడీని వాహనంలో ఎక్కించుకొని ఊరు చివరికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆ శరీరం కాలిపోయిన తర్వాత ఏమీ తెలియనట్టుగా, ఎవరికి ఎటువంటి అనుమానం రాదు అన్నట్టుగా సైలెంట్ గా ఇంటికొచ్చేసి ఎక్కడక్కడ క్లీన్ చేసేసి ఎవరి పనుల్లో వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగించేశారు. సో ఎప్పుడైతే వాళ్ళు చంపేసిన ఆ శరీరాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేశారో ఆ శరీరం పూర్తిగా కాలకుండానే ఆహా ఇంకా అయిపోయింది, ఇక వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అది పూర్తిగా కాలిందో లేదో కూడా చూసుకోకుండా వీళ్ళు వచ్చిన వాహనంలోనే ఇంటికి వెళ్ళిపోయారు. ఎక్కడక్కడ క్లీన్ చేసేసారు, చక్కగా వాళ్ళ జీవనాన్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించారు. సో ఈ తరుణంలో అటుగా వెళ్తున్న ఒక స్థానికుడు, ఆ గ్రామానికి సంబంధించిన ఒక స్థానికుడు అక్కడ కాలుతున్న ఆ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఆ ఊరి సర్పంచ్ కి కబురు పెట్టడం జరిగింది. సో ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెంటనే పోలీస్ అధికారులకి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి అతి తక్కువ రోజుల్లోనే, నిజంగా ఈ విషయంలో పోలీసుల్ని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయొచ్చు, ఎక్కువ రోజులు కూడా టైం తీసుకోకుండా అక్కడ ఉన్న చిన్న చిన్న ఆనవాళ్ళని ఒక పాంప్లెట్ రూపంలో వాళ్ళు కొన్ని స్టేషన్స్ కు కూడా పంపించడం జరిగింది. అక్కడ ఉన్న చిన్న గాజు ముక్కలు కావచ్చు, లేకపోతే పూర్తిగా శరీరం తగలబడలేదు కదా, సో ఆ శరీరానికి ఉన్న కొన్ని క్లాత్స్ కావచ్చు, వాటిని ఆధారంగా ఫొటోస్ తీసుకొని వాటిని మిగిలిన వాళ్ళకి కూడా పంపించి ఫైనల్ గా ఆ కేసునైతే ఛేదించారు. సో ఈ కేసు విషయంలో పోలీసులను అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వ్యవహరించారని అయితే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు కూడా. ఎందుకంటే మర్డర్ జరిగిన అతి తక్కువ టైంలోనే అసలు ఆ నిందితులు ఎవరు అని చెప్పేసి పోలీసులు అయితే చాలా తక్కువ టైంలోనే ఈ కేసునైతే ఛేదించడం అయితే జరిగింది. కన్న తల్లిని తన బాబాయ్ సహాయంతో అతి కిరాతకంగా హత్య చేసిన ఆ ఇద్దరు కిలాడి కూతుర్లని, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళ బాబాయ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా లోతైన విచారణ అయితే చేస్తున్నారు. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా ఒంటరిగా తన పిల్లలే సర్వస్వం అని బతుకుతున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సింగిల్ మదర్స్ గురించి నేను చెప్తున్నాను. మీరు ఏ పని చేసినా సరే ఒక్కసారి మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి, ఎందుకంటే పిల్లలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. సో పేరెంట్స్ బీ సేఫ్, బీ అలర్ట్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ #1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.